చర్మంలో నలుపుతోటి బాధపడుతున్నారా? ఏ విధమైన నలుపుతోటి బాధపడుతున్నాము? అసలుకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలుకి ఇది ఒక రకమైన నలుపా లేకపోతే ఇతరత్ర నలుపులా? లైకెన్ ప్లానస్ పిగ్మెంటోససా, యాషీ డర్మటోసిసా, లేక సింపుల్ టానా, లేక మ్యాక్యులర్ అమైలోయిడోసిసా, లేకపోతే ఊక్రోనోసిసా, లేకపోతే మంగుమచ్చలా, లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ తోటి నా చర్మంలో ఇబ్బందులు ఉన్నాయి? దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు పిగ్మెంటేషన్లో బాధపడుతున్న వాళ్ళకి చాలామందికి ఉంటుందండి. అలాంటి వాటికి జవాబుగా నా ఈ అవేర్నెస్ వీడియో ఉంటుందని ఆశతోటి నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామంది నలుపుతోటి బాధపడుతున్న వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారండి ప్రతిరోజు. అయితే దీంట్లో ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే కొన్ని డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ పిగ్మెంటేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఒకటి అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఉంటుందండి, ఒకటి ఇర్రివర్సిబుల్ స్టేజ్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఉంటుందండి, ఒకటి రివర్సిబుల్ స్టేజ్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఉంటుందండి, ఒకటి ఈజీలీ రిజాల్వబుల్ స్టేజెస్ ఆఫ్ పిగ్మెంటేషన్లో ఉంటుందండి. అంటే మనకి అసలుకి ఈజీగా చిన్న చిటిక ట్రీట్మెంట్స్ తోటి కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటివి కూడా పిగ్మెంటేషన్స్ కొన్ని ఉంటాయి. చక్కగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. అలానే కొద్దిగా మొండిగా ఉన్న ప్రయత్నాలన్నీ చేసి, గట్టి ప్రయత్నాలు చేసి కూడా పిగ్మెంటేషన్స్ తగ్గించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న ట్రీట్మెంట్స్ కూడా ఆ కండిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని మొండిగా ఉంటాయండి, జగమొండిగా ఉంటాయి. అవి ఖచ్చితంగా దానికి ఎక్కువ టైం ఇచ్చి 6 నెలలే కాదు 10 నెలలు 15 నెలలైనా వాడుకుంటూ మనం ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవాల్సిన అవసరాలు కూడా ఉంటాయి అన్నమాట. అలానే వివిధ రకాలైన మొండి పిగ్మెంటేషన్స్ ఉంటాయి. అవి ఎంతకీ గట్టిగా తెవలవు. దానికి ట్యాబ్లెట్స్తో పాటు లేజర్స్ కూడా చేయాల్సిన అవసరాలు ఉంటాయి అన్నమాట. సో ఈ నలుపులకి నేను కారణాలు నా పాత వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. నా ఛానల్కి వెళ్ళి మీరు నా పాత వీడియోలో చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది ఎందుకు వస్తుంది ఏంటి అని. క్లుప్తంగా చెప్తానండి. మామూలుగా వచ్చే పిగ్మెంటేషన్ ఎక్కువ సూర్యుడు వెలుతురు తగలటంతో వచ్చేదాన్ని ట్యానింగ్ అని అంటాము. ఈ ట్యానింగ్కి అస్తమానం మనం ఎండలోకి వెళ్ళటంతో వచ్చేదాన్ని ట్యానింగ్ అని అంటాం. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే కండిషన్ నేను మీకు చెప్పానండి. మస్టర్డ్ ఆయిల్స్ కానీ ఆమ్లా ఆయిల్స్ తోటి కానీ లేక టాబ్లెట్స్ తీసుకొని సూర్యుడు వెలుతురులో తగలటం కానివ్వండి, చర్మానికి అలానే హెయిర్ డై తగలటంతో దాంతో నలుపులు ఎక్కువగా పెరగటం కానివ్వండి, యాషీ డర్మటోసిస్, ఎరిథిమా డిస్క్రోమికమ్ పర్స్టన్స్ అనే కండిషన్ మీకు బూడిద రంగులో చర్మం పైన నలుపు రానివ్వండి, అలాంటి నలుపుని అదే మీకు కాస్మెటిక్స్ తోటి కానివ్వండి, టాబ్లెట్స్ తీసుకొని మీరు సూర్యుడు వెలుతురులో ఉండటం కానివ్వండి, ఇలాంటిదే కాకుండా మంగు మచ్చలు అనంటే నల్ల కణాలతోటి ఏదైతే నలుపు వస్తుందో అది కింద జారిపడి నల్ల మచ్చలు అనేటివి పైన పొరలో కింద పొరలో మీకు వదిలేస్తున్న దాన్ని ఆ మంగు మచ్చలకి మీకు ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయండి. దానితోటి మీకు బయట మెడికల్ షాప్లలో క్రీమ్స్ తీసుకొని వాడుకోవటం, ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ ఎవర్ హ్యాండ్సమ్స్, బ్యూటీ పార్లర్ క్రీమ్స్ వాడుకొని టాపికల్ స్టెరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్ తీసుకొని అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఎగ్జోజినస్ ఊక్రోనోసిస్ కండిషన్స్కి కూడా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి కూడా ఉంటాయండి. సో ఇవన్నీ మీకు ఇతరత్ర కండిషన్స్. దాంట్లో కూడా ఒకటి పిగ్మెంటరీ కాంటాక్ట్ డర్మటోసిస్ అనేది కూడా ఉంటుందండి. అది మీ చర్మం పైన నలుపు అనేది మీరు పిగ్మెంటేషన్ కాంటాక్ట్ అని అంటే ఏదో అలర్జీ ఉన్న కాంటాక్ట్ అలర్జీ అంటే మన కాస్మెటిక్స్ అప్లికేషన్ తోటి ఆన్లైన్లో అడపదడపగా మందులు తీసుకొని పెట్టుకోవటం వల్ల కూడా వచ్చే ఈ ప్రాబ్లమ్స్ని మనకి పిగ్మెంటరీ కాంటాక్ట్ డర్మటోసిస్ అనే కండిషన్స్ కూడా ఉంటాయండి. వీటన్నిటికీ వివిధ రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఏ కండిషన్స్కి ఉంటాయి అనే దాని గురించి నేను మీకు ఇవాళ చాలా డీటెయిల్గా వివరిస్తానండి. ముఖ్యంగా మనం చూసుకోవాల్సిందండి సన్ స్క్రీన్ అప్లికేషన్. సన్ స్క్రీన్ అప్లికేషన్ అనేది మనం ఎక్కువగా పెడుతూ ఉంటే చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సన్ స్క్రీన్ అప్లికేషన్స్ అనేటివి మనము విపరీతంగా ఎక్కువగా పెడుతున్నప్పుడు జిడ్డుగా చర్మం మారిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ జిడ్డుగా మారిపోయినప్పుడు మీరు ఒక టాల్కమ్ పౌడర్ యూస్ చేస్తే ఆ జిడ్డుతనం అనేది కొద్దిగా తగ్గుతుందండి. అలానే చర్మంలో మీకు యూనిఫామ్ టోన్ లాగా కూడా కవర్ అవుతుంది అనమాట. అలానే దానిపైన మీరు ఫౌండేషన్ వేసుకొని కాంపాక్ట్ వేసుకొని దానికి తగ్గట్టుగా కూడా మేకప్ కూడా చేసుకోవచ్చండి. అయితే ఈ నలుపులు వచ్చిన వాటికి ఏదైనా కానీ ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకుంటూ
దానికి తగ్గట్టుగా పౌడర్స్ అనేది పెట్టుకుంటూ నైట్ టైం కొన్ని క్రీమ్స్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ట్యానింగ్లో మనకి మెయిన్లీగా వచ్చేసి కోజిక్ యాసిడ్ క్రీమ్స్ అండి, అలానే సిట్రిక్ యాసిడ్ క్రీమ్స్ అండి, అలానే మనకి ఆస్కార్బిలిక్ యాసిడ్, అలానే కర్క్యూమిన్, పైపరిడిన్ క్రీమ్స్, సాబీ వైట్, టీరో వైట్ అనేది బాగా హెల్ప్ చేస్తాయండి. అదే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనుకోండి, దానికి మనకి గ్లైకాలిక్ యాసిడ్ కానివ్వండి, మాండలిక్ యాసిడ్ కానివ్వండి, సాబీ వైట్, టీరో వైట్ అనేటివి ఎక్కువ విధంగా పనిచేస్తూ ఉంటుంది. నియాసినమైడ్ కూడా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందండి. ఆస్కార్బిక్ యాసిడ్ కూడా ఎక్కువ పనిచేస్తుంది. రెటినాల్ బేస్డ్ కూడా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్లో ఒక విధంగా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలానే యాషిడర్మటోసిస్ ఉందనుకోండి, దానికి మనకి క్రీమ్సే కాకుండా టాబ్లెట్స్ కూడా యూస్ చేయొచ్చండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్లో కూడా మనం ఇతరత్ర టాబ్లెట్స్ కూడా యూస్ చేయొచ్చు. వైటమిన్ ఏ ఐసోమర్స్ ఉంటాయండి. ఈ వైటమిన్ ఏ ఐసోమర్స్ మనకి లైకెన్ ప్లానస్ అనే కండిషన్కి హెల్ప్ చేస్తుంది. దాన్నే మనం లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్కి కూడా యూస్ చేయొచ్చండి. ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్కి యూస్ చేస్తూ దీనితో పాటు మనము లేజర్స్ అనేది కూడా చేసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోండి, నలుపుకి టాబ్లెట్స్, క్రీమ్సే కాకుండా మనం పీల్స్ కానీ లేజర్స్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిగ్మెంటేషన్స్లో లేజర్స్ చాలా గట్టిగా పనిచేస్తాయండి. మనం లేజర్స్ ఎంత మంచిగా వాడుతూ ఉంటే అంత మంచిగా కూడా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అలానే యాషిడర్మటోసిస్కి కూడా లేజర్స్ అనేటివి బాగా పనిచేస్తూ ఉంటుందండి. ఈ లేజర్స్ అనేది చేయటానికి కూడా మనకి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుందండి. ఏదో ఒక నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో తగ్గిపోతుందని కాదండి. కొన్ని నెలల పాటు మనం ట్రీట్మెంట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఈ నలుపులు ఏవైతే యాషిడర్మటోసిస్ కానీ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్కి ఏవైతే వచ్చాయో దానికి క్వాజీ లాంగ్ పల్స్ కానీ సూపర్ లాంగ్ పల్స్ తోటి కానీ మనం ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఫోకస్డ్ బీమ్స్ తోటి కూడా మనము లేజర్స్ అనేవి చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. దీంట్లో మాదొక కొత్త టెక్నాలజీ ఉందండి, బ్లూటోనింగ్ అనే టెక్నాలజీ మేము తీసుకొచ్చాము. ఈ బ్లూటోనింగ్తో పాటు మేము ఇతరత్ర లేజర్స్, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇలాంటి ఇతరత్ర కూడా మేము చాలా కాంబినేషన్స్ చేస్తున్నామండి. ఈ కాంబినేషన్స్ చేయటంతో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటుందండి. అయితే ఈ పిగ్మెంటేషన్స్ అసలు మనకి ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం గమనించాలి అని అంటే ముఖ్యంగా మీరు అద్దం ముంగట నిలబడి మీ చర్మాన్ని, ముఖం పైన ఉన్న నలుపుని మీ భుజం పైన, ఛాతి పైన ఉన్న ఏరియాలోకి మీరు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ చర్మ పైన మీరు కవర్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో మీకు నలుపు తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ తర్వాత మన చర్మానికి, ముఖం పైన ఎప్పుడు ఎండకి ఎక్స్పోజర్ కానివ్వండి లేక ఇతరత్ర పిగ్మెంటరీ ప్రాబ్లమ్స్ ఉండటంతో మనం దాన్ని గమనించుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్కి, యాషిడర్మటోసిస్కి, ట్యానింగ్కి నేను చెప్పాను కదండి, లేజర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే చర్మం పైన మనకి నలుపు వచ్చిన దాంతో నైట్ టైం క్రీమ్స్, యాషిడర్మటోసిస్కి ఏ విధమైన క్రీమ్స్ పనికి వస్తాయంటే బ్రైటనింగ్ సీరమ్స్ అండి, నియాసినమైడ్ సీరమ్స్ అండి, అలానే టీరో వైట్, అలానే కర్క్యూమిన్ సీరమ్స్ లేదా క్రీమ్స్ కానివ్వండి, మాండలిక్ యాసిడ్ క్రీమ్స్ కానివ్వండి, సీరమ్స్ కానివ్వండి, అలానే మీకు ఇతరత్ర లికోరిస్ ఎక్స్ట్రాక్ట్స్ కానివ్వండి, కోజిక్ యాసిడ్ కానివ్వండి బాగా హెల్ప్ చేస్తాయి. మంగు మచ్చలకి వచ్చేసేటప్పటికి మీకు ట్రెనెక్సమిక్ యాసిడ్ అనే ఒక మంచి మెడిసిన్ తోటి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి, చాలా సేఫ్గా కూడా ఉంటాయి. ఎన్నో విధాలైన ట్రీట్మెంట్స్ మేము వాడటంతో ఈ టాబ్లెట్స్ తోటి, లేజర్స్ తోటి కంబైన్ చేస్తున్నప్పుడు, అలానే మెలాస్మా లేజర్స్ మనం యూస్ చేస్తున్నప్పుడు చర్మంలో మంచిగా నలుపు కరిగి మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించవచ్చండి. అలానే మనకి ఎగ్జోజినస్ ఊక్రనోసిస్ అని అంటే మన చర్మం పైన నలుపు ఏదైతే ఉందో దాన్ని తీయటానికని బ్యూటీ పార్లర్ క్రీమ్స్ వాడినివ్వండి లేక ఇతరత్ర క్రీమ్స్ వాడటంతో కానీ ఏమవుతుందనంటే మన చర్మంలో అక్కడ నలుపు అనేది అంతా బాగా తగ్గుతూ ఉంటుందన్నమాట. అయితే కొన్ని స్పెషల్ పీల్స్ కూడా ఉంటాయండి. ఈ ఊక్రనోసిస్కి చాలా మొండి అండి, లేజర్స్ అనేటివి పనిచేయవు, మామూలు పీల్స్ అనేటివి పనిచేయవు అనమాట. అయితే వీటికి ఎగ్జోజినస్ ఊక్రనోసిస్కు స్పెషల్ పీల్ పెట్టడం వల్ల చర్మంలో మొత్తం అంతా పొట్టంతా లేచిపోవటంతో మీకు మంచిగా చర్మం మెల్లగా నలుపు అనేది కరుగుతూ ఉంటుందండి. అలానే మీకు పిగ్మెంటరీ కాంటాక్ట్ డర్మటోసిస్లో ఆ మేకప్ తోటి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అది అవాయిడ్ చేయాలండి. దానితో పాటు మనం ఈ సన్ స్క్రీన్స్, సీరమ్స్ ఇవన్నీ వాడుతూ దాంతోపాటు ఈ క్రీమ్స్, లేజర్స్, పీల్స్ అనేది చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే డాక్టర్ గారు మీరు అన్ని ఈ రకాలైన లేజర్స్ అంటున్నారు, పీల్స్ అంటున్నారు, ఏ విధంగా సేఫ్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి,
ఏ విధంగా చేసుకోవాలి, మనం లేజర్ చేస్తే బాగా తెల్లగా మారిపోతామా అని కూడా ఉంటుందండి. అలాంటిది కాదండి. మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం సన్ స్క్రీన్స్ అనేది వాడుకుంటూ ఎక్కువగా నలుపు కాకుండా కాపాడుతూ ఉంటాం. అలానే ఇతరత్ర మందులు కానీ టాబ్లెట్స్ కానీ క్రీమ్స్ కానీ ఇవి కానీ మనకి ఎక్కువ నలుపు కాకుండా కూడా అది హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అలానే లేజర్స్ చేసినప్పుడు ఏమవుతుందనంటే ఈ మెడిసిన్స్ అనేది ఎక్కువగా పనిచేయటం అనేది మొదలు పెడుతుంది అనమాట. మొటిమలకి మనకి లేజర్స్ చేస్తాం కదండి, యాక్నే లేజర్ పీల్స్ అని చెప్తూ ఉంటాను. ఈ యాక్నే లేజర్ పీల్స్ అనేది చేసినప్పుడు మీకు లేజర్స్ అనేది చేస్తూ ఉంటాం, టాబ్లెట్స్ అనేది వేసుకుంటూ ఉంటాం. ఈ లేజర్స్ అనేది టాబ్లెట్స్ వచ్చిన రిజల్ట్ని ఇంకా సపోర్ట్ అనేది బాగా చేస్తుంది అనమాట. అదే పిగ్మెంటేషన్స్లో నలుపులో వచ్చిన దానికి మనకి లేజర్ చేస్తాం, టాబ్లెట్స్ క్రీమ్స్ పీల్స్ అవన్నీ పెడతాము. అది లేజర్ వస్తున్న రిజల్ట్స్ని ఈ టాబ్లెట్స్ క్రీమ్స్ పీల్స్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో లేజర్స్ అనేటివి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్స్ పిగ్మెంటేషన్లో అని నా భావన. నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది అదండి. టాబ్లెట్స్ కొంతవరకు పనిచేస్తుంది కానీ లేజర్స్ ఇంతవరకు గట్టిగా హెల్ప్ చేస్తాయి. దీంతో పాటు మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయండి. ఈ మైక్రో నీడిల్ సీరం ఇన్ఫ్యూజన్స్ యూస్ చేయడంతో కూడా మన చర్మంలో నిగారింపు అనేది వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు హైడ్రోఫేషియల్స్ అనేటివి కూడా కంబైన్ చేస్తామండి. హైడ్రేషన్ అనే కొన్ని స్టెప్స్ కూడా కంబైన్ చేస్తాం. నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే టెక్నాలజీని యూస్ చేసి దాంతో కూడా చర్మానికి బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా తీసుకురావటానికని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ లేజర్స్ అనేది నెలకు ఒకసారి చేయించుకోవచ్చండి. నెలకు ఒకసారి కాకుండా 2 నెలలకు ఒకసారి కూడా చేయించుకోవచ్చు అనమాట. ఈ లేజర్స్ చేయటంలో మన చర్మంలోకి మంచిగా లేజర్ బీమ్స్ని పాస్ చేసి మన పైన పొరలో కింద పొరలో ఎటువంటి డ్యామేజ్ లేకుండా కేవలం నలుపునే టార్గెట్ చేస్తారండి. అలానే నల్ల కణాలకి టార్గెట్ చేస్తామంటే అలా కాదండి. నల్ల కణాల్లో ఏదైతే మెలనోజోమ్ ఇస్తుందో ఆ మెలనిన్ ఇస్తుందో దాన్నే టార్గెట్ చేస్తాం. ఆ మెలనోజోమ్ని మెలనిన్నే ఇతరత్ర కణాలను డిస్టర్బ్ చేయకుండా చేయడానికనే ఈ సుపీరియారిటీ అనేది లేజర్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ లేజర్స్ అనేటివి ఎందుకు ఉంటాయనంటే మనకి ఎందుకు అంత సుపీరియారిటీ ఉంటాయనంటే కణాలకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి డ్యామేజ్ జరగకుండా కేవలం నలుపుని కరిగించడానికని బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇవి ఒక పర్టికులర్ వేవ్ లెంత్ విధంగా ఉంటుందన్నమాట. ఇవి 1064 కానివ్వండి, అలానే 532 కానివ్వండి, ఇలాంటి పర్టికులర్ వేవ్ లెంత్స్ తోటే మీకు అది ఇక్కడ లోపల చర్మం లోపలికి వెళ్తుందండి. అదేవిధంగా క్వాజీ లాంగ్ పల్స్, సూపర్ లాంగ్ పల్స్ తోటి మీకు చర్మంలో ఉన్న నలుపులని బాగా తగ్గించడానికని, అలానే కొల్లాజన్ని కూడా స్టిమ్యులేట్ చేసి మీ చర్మంలో కొద్దిగంత గ్లో తీసుకురావడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే చర్మంలో ఇవన్నీ నలుపులు ఇవన్నీ కరిగించడానికని లేజర్స్ నెలకు ఒకసారి అలా 6 నుంచి 8 సార్లు అండి. అవసరం పడితే రిజల్ట్ బాగుండి ఇంకా కంటిన్యూ చేయాలని అనిపిస్తే కూడా 10 నుంచి 12 సెషన్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కానీ గుర్తుపెట్టుకోవాలండి, ఇవన్నీ చేయటం ద్వారా మనకు వచ్చిన రిజల్ట్ని మనం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెయింటెనెన్స్ అని అంటే సింపుల్గా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరమ్స్, అలానే ట్యాబ్లెట్స్, ఫేస్ వాషెస్ అండి. ఇది ఎలాగో చేస్తాము. నైట్ టైం సీరము, గ్లూటథైన్ ట్యాబ్లెట్స్ అనేటివే మనం ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ లేజర్స్ ఏదైతే నలుపుని కరిగిస్తుందో దాన్ని బయటికి తీయటానికని ఈ ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి అన్నమాట. అందుకోసమే మీరు గుర్తుపెట్టుకోండి, సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే ఉన్న నలుపు పెరగకుండా ఉంటుంది. ఉన్న నలుపుని కరిగించాలంటే లేజర్స్ కరిగించి దాంతో ట్యాబ్లెట్స్ వాడితే ఆ నలుపుని తీసేయడానికని ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనము లేజర్స్, ట్యాబ్లెట్స్, క్రీమ్స్, పీల్స్ అన్నీ కంబైన్ చేస్తేనే పిగ్మెంటేషన్స్ అనేటివి తగ్గటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. ఇంకొక కండిషన్ ఉంటుందండి, అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారనమాట. ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనే దానికి మనకి ఏంటంటే చర్మంలో ఉన్న నలుపు మందం కూడా బాగా పెరుగుతుందన్నమాట. దానికి స్పెషల్ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అని అంటాం అనమాట. అంటే మీకు బాగా విజిబుల్ పీలింగ్ ఉంటుందండి, చర్మంలో ఇట్లా పుట్టంతా లేచి రావటం. అలాంటి పీల్స్ చేస్తే కూడా మన చర్మంలో నలుపు అనేది బాగా తగ్గటానికని ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ విధమైన ట్రీట్మెంట్స్ అన్నీ చేసుకోవటానికి ముందు అసలు ఏ విధమైన ప్రాబ్లం ఉంది మీ చర్మంలో అని తెలుసుకోవటానికని మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా మనము నిర్ణయించుకొని ఎవాల్యుయేషన్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని ఎన్ని రకాలైన సెషన్స్ అవుతాయి, ఎంత రిజల్ట్స్ వస్తాయి, దానికి మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అని చర్చించవచ్చండి. మంగు మచ్చలు వచ్చినప్పుడు మనకి చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే టాబ్లెట్స్ ప్రతిరోజు వేసుకుంటూ లేజర్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ వచ్చినప్పుడు వైటమిన్ ఏ ఐసోమర్స్ చెప్పాను కదండి,
ఆ టాబ్లెట్స్ వేసుకుంటూ రక్త పరీక్షలు అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రక్త పరీక్షలు అంటే మనకి సిబిపి, ఎల్ఎఫ్టి, లిపిడ్ ప్రొఫైల్ ఉంటుందండి. ఇతరత్ర ఫాస్ట్ లైగండ్ పాత్వేలో పనిచేస్తున్న టాబ్లెట్స్ ఉంటాయండి. అవి వాడుకోవటంతో కూడా మనకి ఏమవుతాయనంటే మనకి బ్లడ్ టెస్ట్లు అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ టాబ్లెట్స్ వాడేటప్పుడు మీరు ఖచ్చితంగా మా పర్యవేక్షణలోనే ఉండాల్సిన అవసరం ఉంటుందండి. అడపదడపగా నేను చెప్పాను కదా అని చెప్పి ఆన్లైన్లో మందులు తీసుకోవటం, వాడటం అనేది చేయకండి. ఎందుకనంటే అది మీకు ఫస్ట్ థింగ్ డూప్లికేట్స్ అనేది రావటం అనేది ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దాంతో రియాక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ని ఏ విధంగా చూసుకోవాలనే దానికి మీరు మా దగ్గరకు వస్తేనే మేము చూసి చెప్పగలుగుతాం అన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే మంచి రిజల్ట్స్ అనేటివి రావటానికని మంచి ప్రయత్నాలు అనేది మేము చేస్తూ ఉంటామండి. ఒక మంచి ఎఫర్ట్ అనేది మా సెంటర్లో ఇంతమంది డాక్టర్స్ కలిసి మీకు మంచి చర్మాన్ని ఇవ్వటానికని ప్రయత్నం అనేది మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో ఇదండి విషయం. చర్మానికి నలుపు వస్తే ఎటువంటి లేజర్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అని వివరించాను. ఇప్పుడు మా దగ్గర ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందండి. బ్లూ టోనింగ్ అనే టెక్నాలజీ వచ్చింది. ఈ బ్లూ టోనింగ్ అనే టెక్నాలజీ లేజర్ టోనింగ్కి అడ్వాన్స్డ్గా ఉంటుందండి. ఈ బ్లూ టోనింగ్ టెక్నాలజీ యూస్ చేయటంతో చర్మంలో ఉన్న నలుపు బాగా కరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బ్లూ టోనింగ్ టెక్నాలజీ అనేది నెలకు ఒకసారి యూస్ చేయటంతో, అలానే బ్లూ టోనింగ్తో పాటు మనకి ఇతరత్ర పీల్స్ కూడా చేయటంతో చర్మంలో నలుపు అనేది కొద్దిగా బెటర్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చర్మంలో నలుపు అనేది వచ్చిన దాన్ని మనం కరిగించుకుంటూ దానితో పాటు ఇతరత్ర ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ ఉంటాయండి, అంటే విజిబుల్ పీల్స్ ఉంటాయి. అది మీ చర్మం పైన ఉన్న నలుపుని మీకు మంచిగా తీసేస్తూ ఉంటుంది. ఆ ఎక్స్ఫోలియేషన్ చేసినాక కింద నుంచి వచ్చే చర్మం సాఫ్ట్గా, మృదువుగా, అలానే గ్లోయింగ్గా కూడా ఉంటుందండి. అలానే ఉన్న ఆ పీల్స్కి కూడా సన్ స్క్రీన్స్, గ్లూటథైన్ టాబ్లెట్స్, యాంటాక్సిడెంట్ టాబ్లెట్స్, ఆస్టజాంతిన్ తోటి ఉన్న కూడుకున్న టాబ్లెట్స్, కొల్లాజెన్ తోటి ఉన్న టాబ్లెట్స్, వీటన్నిటితోటి యూస్ చేయటంతో చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇవన్నీ వాడటంతో మీ చర్మంలో ఏదైతే నిగారింపు వస్తుందో, గ్లో వస్తుందో, నలుపు తగ్గుతుందో, లేకపోతే ఈ విధంగా వచ్చిన దాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. చర్మంలో నలుపు కానివ్వండి ఏదైనా కానీ మెయింటెనెన్స్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి లాంగ్ టర్మ్ అనేటివి ఉంటాయండి. ఈ లేజర్స్ అనేటివి చాలా సేఫ్ అండి. విజిబుల్ పీలింగ్, ఎక్స్ఫోలియేటింగ్ పీలింగ్ ఏదైతే చర్మంలో పైర పొరల్లో మీకు తీసేస్తుందో అవి కూడా సేఫ్గా ఉంటాయి. మీరు రెగ్యులర్గా మాతో ఫాలోఅప్లో ఉంటే మేము మీకు ఎటువంటైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు జవాబు కూడా చెప్తాము. ఏ విధంగా ప్రాబ్లమ్స్ లేకుండా సేఫ్గా చేసేటివే మా ప్రొసీజర్స్ ఉంటాయండి. మీరు ఇక్కడికి వచ్చి మీరు చేయించుకుంటే మీకు తెలుస్తుంది మాది ఎంత కష్టపడే సెంటర్ అని చెప్పి, ఎంత పెద్ద సెంటర్, ఏ విధంగా హై ఎండ్ టెక్నాలజీ, ప్రపంచం మేటి టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ మీకు అందుబాటు ధరల్లో ఇస్తామనేది మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే కనుక దయచేసి లైక్ చేయండి. మీకు ఇతరత్ర చర్మవి, జుట్టువి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ నేను మీకు చేస్తానండి. అలానే మీరు ఈ వీడియోని ఇతరులకి, ఎవరికైనా కానీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రోత్సహించండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.